ఏమిటి పరాభవం? ఎందుకీ అవమానం? ఏల ఈ భంగపాటు? అవసరార్థం అనైతిక పొత్తులు పెట్టుకునే నాకు బొప్పొడిలో తల బొప్పి కట్టడం ఎలా? ఆశించింది జరగక అవమానాల పాలు కావడమేలా? హస్తిన వీధుల్లో పాదాక్రాంతుడిని అయితిని కదా, అయినా నాపై మునుపటి నమ్మకం కలగదేలా? అహో ఓహో అంటూ పొగడ్తలతో ముంచెత్తిన ఫలితం లేకపోవడం ఏ జన్మ కర్మ ఫలితం? ఇంతకు మించిన ఘోర పరాభవం కలదే. నా శత్రువును కనీసం ఒక్క విమర్శైనా చేయకుండా మోడీ వెనుదిరుగుటయా? ఇందులకా నేను శరణుజొచ్చింది, ఇందులకా నేను నిష్ఠతో పాదపూజ చేసినది, ఇందులకా నేను హస్తిన వీధుల్లో పవిత్ర పుణ్యదినాన జాగారము చేసినది, ఇందులకా నా పచ్చకూటమి ఎన్నాళ్ళు ఆతృతగా ఎదురు చూసినది. ఈ బ్రతుకు ఇంకేలా? ప్రజానీకం రాక, మైకులు పనిసేయక, ప్రసంగాలు అలరించక, ప్రధానిని ఆకట్టుకోలేక, ఇంతటి ఘోర వైఫల్యాన్ని ఊహించలేకపోయితేనే. నా సుపుత్రుడు ఇనుప పాదాలవాడు, ఇంచుకైనా తెలుగు రానివాడు, ఇసుమంతైనా తెలివి లేనివాడు, నారికేళము కొట్టినప్పుడే గ్రహించి తిని ఏదో అపశకునము పడిశము పట్టినట్టుగా నన్ను వెంటాడునని. హత్సంగా ఇదే కరకట్ట ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి 74 ఏళ్ల బాబు కుమిలిపోయిన విధానం. నిద్రలేని రాత్రులంటే ఏంటో తెలుసా? ఒక్కసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను అడగండి, వారి అనుభవం ఏంటో చెబుతారు. నిద్రలేని రాత్రి ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తారు. నిన్న రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు. బొప్పొడి సభలో చంద్రబాబు ముఖం ఎందుకలా వాడిపోయింది? బొప్పొడి సభలో పవన్ ముఖం ఎందుకలా ఉబ్బిపోయింది? వారిది ఆక్రోశమా, ఆవేదన, అవమానమా? ఏమో వారికే తెలియాలి. కానీ నిన్న ప్రధాని ముందు చంద్రబాబు కుప్పిగంతులు, ఎదురైన అవమానం తరువాత ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చెక్క భజన చేయటం తప్ప కూటమి కట్టిందెందుకో చెప్పలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 2, నీ అవసరం కోసం ఏర్పడ్డ కూటమి రాష్ట్రానికి చేసేదేమిటో వివరించలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 3, హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి ఒక్క హామీ కూడా ప్రధాని నుంచి ఇప్పించలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 4, మోడీ ప్రాపకం కోసం వచ్చిరాని హిందీలో పూరి చపాతీ అంటూ నవ్వుల పాలయ్యావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 5, మోడీ జగన్ పై విమర్శలతో విరుచుకుపడతారని ఆశించి సభ సాక్షిగా భంగపడ్డావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 6, నిన్ను గెలిపించాలని మోడీ ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో కుమిలిపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 7, నువ్వు ఆశించినట్టుగా మోడీ ప్రసంగం లేకపోవడంతో మానసికంగా నలిగిపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 8, దేశ ప్రధాని హాజరైన సభకు సరైన ఏర్పాట్లు చేయలేక నవ్వుల పాలయ్యావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 9, ఓ శాలువా బొకే తేవాలన్న కనీస పరిజ్ఞానం మీ ఇద్దరికీ లేదని ప్రూవ్ చేసుకున్నావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 10, ఓవర్ యాక్టింగ్ చేస్తూ కార్యకర్తల్ని టవరెక్కించి మోడీ చేత చీవాట్లు తిన్నావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కిలారు రోసయ్య గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇక విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్, అలాగే డాక్టర్ వినూషారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కిలారు రోసయ్య గారు, అసలు ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్నటి సభ ఫెయిల్ కావడానికి ఎన్డీఏ కూటమి చంద్రబాబు పవన్ కలిసి మోడీ గారిని తీసుకొచ్చి పెట్టినటువంటి సభ ఫెయిల్ కావడానికి పోలీసులే కారణం అంటూ ఈరోజు టీడీపీ నుంచి వెళ్ళి ఎన్నికల ప్రధానాధికారికి ఒక ఫిర్యాదు చేశారు. ఏంటి మీరా కారణం? సభ ఫెయిల్ కావడానికి కారకులు ఎవరు? గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. ఈశ్వర్ని మాట్లాడతారు సార్. హలో, ఈశ్వర్ని మాట్లాడతారు. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే విజయబాబు గారు, అక్కడ ఉన్న అందరికి కూడా నమస్కారం. నమస్తే. ఈరోజు ఏదైతే నిన్నటి బొప్పూడిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీటింగ్ ఫెయిల్ అయిందో దాన్ని ఎవరో ఒకరి మీద తోసేయాలి కాబట్టి పోలీసుల మీద తోసేశారు. సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చిన చోట పోలీసు వైఫల్యం ఎక్కడ ఉంటుందండి? ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రజల్ని మరీ ఎంత పిచ్చోళ్ళు చేసి మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎట్లా? ఇవాళ అక్కడ ప్రజలు రాలేదు, పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, విపరీతమైన మందు పారబోసారు. అక్కడ మీటింగ్లోనే చాలా మంది చూశారు, అక్కడ ఊగిపోతాం మీటింగ్లోనే జనాలు అసలు
చిందర వందర చేస్తా ఉన్నారనేది ప్రజలు కూడా మీటింగ్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్పారు. సో అక్కడ వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని ఎవరో ఒకరి మీద తోసేయాలి కాబట్టి పోలీసుల మీద అంటారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ గ్రూప్స్ లేకపోతే అక్కడ ప్రధాని వస్తున్నారు కాబట్టి దేశ ప్రధాని వస్తే ఎంత ఇది సెక్యూరిటీ ఉంటుందో మనందరికి కూడా తెలుసు. సో దీన్ని ఏదో విధంగా చేయాలని చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది లోకల్ నాయకులు కూడా చిల్లర బచ్చా నాయకులు కూడా మాట్లాడుతూ మొదలు పెట్టారు. కానీ వాళ్ళ వైఫల్యం పూర్తిగా అక్కడ ఏదైతే 3 పార్టీలు అధికారం కోసం ఆరాటం పడుతున్నారు అనేది స్పష్టంగా ప్రజలకి ఏదో చెప్పలేని పరిస్థితి వాళ్ళది. అధికారం కోసం ఆ మీటింగ్ పెట్టారనేది స్పష్టంగా దొరుకుతుంది తప్ప ఎక్కడా కూడా అదిగో ఈ 3 పార్టీలకి ఇది సిద్ధాంతం, ఈ సిద్ధాంతాల మీద ఈ 3 పార్టీలు కలిసిని, ఈ 3 పార్టీలు ఈ సిద్ధాంతాలతో రేపొద్దు అధికారం చేపట్టబోతా ఉంది, అధికారం కోసం పోరాడబోతా ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది. సో ఇది అట్టర్ ఫెయిలియర్ సభ. అంటే అక్కడ మైకులు ఫెయిల్ కావడానికి పోలీసులు లాగేశారా? ఏం జరిగింది? పోలీసులే కారణము మైకులు ఫెయిల్ అవ్వడానికి ప్రధాని గారు ప్రసంగిస్తున్నప్పుడు అని అంటున్నారు. ఇప్పుడు అక్కడ స్టాండ్ల మీద కుర్రవాళ్ళు ఎక్కితే ఎక్కడన్నా వాళ్ళు కింద పడిపోయి ఏదన్నా జరగడానికి సంఘటన జరిగిద్దని సాక్షాత్తు దేశ ప్రధాని మైకుల మీద నుంచి కింద దిగండి, మీరు ఎటువంటి ఇది జరగకూడదనే ఉద్దేశంతో ఆయనే మీటింగ్ మధ్యలో ఆపి వాళ్ళందరూ కూడా కింద దించి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ దాన్ని కూడా మళ్ళీ పోలీసుల మీద నెట్టేటంటే పోలీసులు అంటే వాళ్ళకి చులకనగా ఉంది. ఇదే పోలీసులు గత హయాంలో కూడా పోలీసులు లేనిది అసలు వ్యవస్థ లేదు. సో వన్ ఆఫ్ ది 3 పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ పోలీస్ యంత్రాంగం కూడా. సో అలాంటి పోలీస్ యంత్రాంగం లేనిది సొసైటీయే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదో విధంగా ఎవరో ఒకరి మీద బురదేయాలి. ఆ బురదేశ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల మీద నెట్టేసింది ఫెయిలియర్ ని ఆ విధంగా చూపిస్తారు. అక్కడ టవర్ల మీదకి ఎక్కినప్పుడు ఏమైంది? మోడీ గారే స్వయంగా జోక్యం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూనే ఉన్నారు. ఆయన ఆవేశం అయిందే. ఆ ఊపులో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. ఆయన ఏదో గాలిలో మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నారు. మోడీ గారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ పైన ఎక్కాలి, అక్కడ నుంచి కింద పడాలి, పచ్చ మీడియా అంతా దాన్ని ఆహా జనం వచ్చి తొక్కిసలాట జరిగిందని ప్రచారం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది అది. కానీ మోడీ గారికి అది కాదు కావాల్సింది. అక్కడికి వచ్చినటువంటి వారి ప్రాణాలు, వారి భద్రత ముఖ్యం. ఆయన చెప్పారు, వారు దిగేశారు. వారు దిగిన తర్వాత మైకులు ఫెయిల్ అయితే వారు అక్కడ లేరు కదా. మళ్ళీ ఎలా ఈ పోలీసులో వైఫల్యమనో లేకపోతే జనం వైఫల్యమనో మైక్ సెట్లు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వం కారణమనో ఎలా మాట్లాడతారు? సరే, ఎల్లో మీడియా ప్రతి దాన్ని కూడా తన అనుకూలంగా తీసుకోవడానికి ఫస్ట్ నుంచి మనం చూస్తుంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క దాన్ని మన అనుకూలంగా మార్చుకోవాలి అని గతంలో చెప్పేవాడు చూసారా, అది అక్షరాలు నిజం చేశాడు మళ్ళీ ఇంకోసారి. సో ఇది వాళ్ళ ఫెయిలియర్ని ఇవాళ పోలీస్ యంత్రాంగం మీద తోస్తున్నారు. ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు దాన్ని చూసి. రైట్, మీరేం చెప్తారు సార్? విజయబాబు గారు, ఇక్కడ సభ ఫెయిల్ కావడానికి విజయబాబు గారు సభ ఫెయిల్ కావడానికి పోలీసులే కారణమట. వెళ్ళి ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసి వచ్చారు టీడీపీ నాయకులు. అంటే సభ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే సభ ఫెయిల్ అయిపోయిందని వాళ్ళు చెప్పుకున్నారు. దానికి కారణం ఇతరుల మీద దోశారు. నెంబర్ 1 అయిపోయింది. కానీ ఇక్కడ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సబ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని ఫెయిల్యూర్స్ చెప్తాను. ఇందుకు కూడా ప్రభుత్వ వైఫల్యమో పోలీసుల వైఫల్యం అవునో కాదో మీరు చెప్పాలి. మొదటి సభ ఫెయిల్ అయిందన్నారు, వారే ఒప్పుకున్నారు, దానికి కారణం చెప్పేశారు. రెండవది, మోడీ గారు నమస్కారం పెడితే, మోడీ గారికి చంద్రబాబు పవన్ నమస్కారం పెడితే మోడీ గారు వాళ్ళిద్దరు ముఖాన్ని కూడా చూడలేదు, ప్రతి నమస్కారం చేయలేదు. దీనికి పోలీసులు ప్రభుత్వమే కారణమా? జగన్ను మోడీ గారు దూషించకపోవడానికి, విమర్శించకపోవడానికి, తిట్టకపోవడానికి ఇక్కడ పోలీసులే కారణమా? కనీసం వీళ్ళు ప్రధాని వస్తున్నారు ఈ సభకని ఒక షాల్ కానీ, ఒక బొకే కానీ, కనీసం ఒక ఫ్లవర్ కానీ తీసుకురాకుండా ఖాళీ చేతులతో రావడానికి ఎవరు కారణం? పోలీసులు కారణమా? ప్రభుత్వం కారణమా? అసలు జనమే రాకపోవడానికి పోలీసులు కారణమా? ప్రభుత్వం కారణమా? ఏం చెప్తారు? వీళ్ళు వెళ్ళి మరి అంత సిగ్గు లేకుండా సింపుల్గా వెళ్ళిపోయి ఎన్నికల ప్రధానాధికారికి ఎలా చెప్తారు సార్ ఇది? ఆ బొప్పుడి సభతో మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకి తల బొప్పి కట్టి ఆ తలంతా బొప్పి కట్టి దాన్ని తడుముకోవడంతోనే సరిపోతా ఉంది. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ క్లోజ్డ్ అని. సో భారీగా ప్రధాని గారిని ఇక్కడికి తీసుకొచ్చి అపూర్వమైనటువంటి కలయికది, స్నేహానికి అసలు ఇంకో ఇంతకంటే ప్రతీక మరొకటి ఉండదని చెప్పని చాటి చెప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాని
మోడీ గారు తిడుతూ ఉంటే ఇద్దరు అటు ఇటు కలిసి ఆహా ఓహో అని చెప్పని ఆనందించాలని ఇలా ఆ రాత్రి అంతా బహుశా ఎన్నో కలలు కాని ఉంటాడు ఆయన. ఇద్దరు కూడా ఆ మాటకు వస్తే కానీ పాపం అదేం జరగలేదు. జరగకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఈ సభ ఫెయిల్ అయిందని వాళ్లే చెప్పుకుంటూ అందుకు చెబుతున్నటువంటి కారణాలు ఎలా కనిపిస్తున్నాయి? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక సజ్జల గారు కూడా చాలా మంచి పాయింట్ వైజ్ గా చెప్పారు. దానికి బీజేపీ వారు కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ కంప్లీట్ ఆ సభకి ఆయన ప్రధాని వస్తారన్న దగ్గర నుంచి కూడా ఒక సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఈ దేశ ప్రధాని మన ఒక పెద్ద పార్టీతో మళ్ళీ మనం కలవబోతున్నాం, ఆయన్ని ఘనంగా ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, ఘన స్వాగతం ఎలా పలకాలి అనే దాని మీద లేదండి. ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన ఎలా తిడతారు, ఇలా తిడతారా జగన్మోహన్ రెడ్డి గారిని, అలా తిడతారా, ఆ తిట్ల నుంచి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దీని మీదే ఎంతసేపు వాళ్ళ యావ తప్ప ఇటు పవన్ కళ్యాణ్కి కానీ అటు చంద్రబాబుకి కానీ ఎక్కడా కూడా ఒక మనం ఈ దేశ అధినేత వస్తున్నాడు, మనం గతంలో చేసిన తప్పులకి ఇది ఒక మంచి అవకాశం, ఆయన మళ్ళీ ఒక ఘనంగా సత్కరించి దాన్ని ఒక తప్పుని సరిదిద్దుకోవడానికి అనేది కించిత్ ఎక్కడ కూడా కనిపించలేదని చాలా ప్రస్ఫుటంగా కనపడింది. అనౌన్సర్ ఏమో అనౌన్స్ చేసింది శాలువాతో సత్కరిస్తారు, పుష్పగుచ్చంతోనేమో ఈయన సత్కరిస్తారని. తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న రక్తహస్తాలు తప్ప శాలువా లేదు, పుష్పగుచ్చం లేదు. అంటేనే అక్కడ నరేంద్ర మోడీ గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం భక్తి ఏంటనేది జస్ట్ ఏం చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ఆయన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాళ్ళ కుహనా రాజకీయాలకి, అవకాశవాద రాజకీయాలకి, దగాకోరు దివాళాకోరు రాజకీయాలకి ఒక అంది వచ్చినటువంటి ఆయుధం ఇన్నాళ్ళుగా చేసిన కృషి ఫలించింది. ఇప్పుడు వచ్చారు అనేటువంటి దాని మీదే వాళ్ళ మైండ్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది తప్ప ఆయన్ని గౌరవించాలనేటువంటిది కించిత్తు లేదు. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మీరు ఇంకొకటి కూడా చూడండి, ఫెయిల్యూర్ అంటున్నారు. అంటే కూటమి ఎప్పుడు కూడా భావజాల పరంగా మనస్ఫూర్తిగా కలిస్తే ఒకళ్ళకొకళ్ళు సుహృద్భావ వాతావరణంతో పోటీ పడి మరి ఒక స్నేహపూర్వకమైనటువంటి సభని జయప్రదం చేస్తారు. ఇక్కడ ఏం చేశారంటే ఇంటర్నల్ గా ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు చాటుకోవడం కోసం మీరు చూడండి, బీజేపీని డౌన్ చేసి మొత్తం అంతా మందే అప్పర్ హ్యాండ్ అనేటువంటి విధంగా మొత్తం అంతా పసుపుమయం చేయడానికి టీడీపీ ట్రై చేసింది. దాంతో పాటు మధ్యలో మనం ఉన్నాం అన్నట్టుగా జనసేన తయారయ్యి బీజేపీ జెండాలను కానీ బీజేపీ డెకరేటెడ్ పీసెస్ ని కానీ వాటన్నిటిని కూడా మళ్ళీ మీరు వాళ్ళు కావాలంటే వీడియోలు వేసి చూసుకోవచ్చు, టోన్ డౌన్ చేసి ఎక్కడా కూడా ఒక సమతౌల్యం అనేటువంటిది లేదండి. అక్కడ సమతౌల్యం లేకుండా పూర్తిగా టీడీపీ డామినేషన్ అనేటువంటిది కనిపించింది. ఇది మైత్రి వ్యవహారంలో చాలా తప్పిది, ఇది కరెక్ట్ కాదు. అక్కడ కూడా మళ్ళీ అతని సంకుచితత్వం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక అవన్నీ వదిలేసేస్తే కేవలం నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆశించినటువంటి విధంగా వ్యక్తిగత దూషణలకు కానీ లేకపోతే కఠోర పదాలతో నిందలకు కానీ పూనుకోలేదో పూర్తిగా నీరు గారిపోయారండి. వాళ్ళు నీరు గారిపోయారు. వాళ్ళు ఆ ఫేస్ రీడింగ్స్ చూసారా? ఇద్దరు ఫేసులు చూసారా? అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్లీ అదేనండి. ఇప్పుడు సభ ఈవెన్ వాళ్ళదే కాదు, మనకి భాష అక్కర్లేదు, బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఆ బాడీ లాంగ్వేజ్ లో వైబ్రేషన్స్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒక చోట కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ వైబ్రేషన్స్ ని మనం కీన్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మధ్య ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఉందా లేదా, సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయా, ఆ వైబ్రేషన్స్ లేదంటే డిఫరెంట్ గా ఉన్నాయనేది ఈజీగా చెప్పచ్చు. ఇందాక మీ ఇంట్రోలో చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు వేదిక మీద కూర్చున్నప్పుడు ఆయనతో ఏదో మాట కలిపి మాట్లాడాలని ట్రై చేశాడు. చేస్తే ఆయన కొంచెం కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఆయన ఏం చేశారంటే ఇటు పక్కకు వాలి పురంధరేశ్వరి గారితో మాట్లాడటం మొదలు పెట్టాడు. పురంధరేశ్వరి గారితో మాట్లాడిన తర్వాత సరే మళ్ళీ, ఎందుకంటే ఇదంతా సభ మనబోటం కెమెరాలు అన్ని చాలా కీన్ గా ఇదంతా ఒక డ్రామా సార్, హై డ్రామా. ఎందుకంటే ఆయనతో మాట్లాడినట్టు, చిరునవ్వులు చిందించినట్టు, మోడీ గారు ఆలింగనం చేసుకున్నట్టు రేపు పొద్దున మీడియాలో చూపించాలి, పేపర్లో వేసుకోవాలిగా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ అయిందని చెయ్యాలి కాదండి. అంతిమంగా దానివల్ల ఏమైందంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా
ఇంకా ఆ గాయాలు మాననటువంటి విధంగా ఆయన అవమానించారు, అవును. తీవ్రంగా అవమానించారు. ఎస్. ఆ అవమానించిన నోటితోనే కనీసం ఏంటంటే సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏంటంటే, ఒక టవరింగ్ పర్సనాలిటీ పక్కన ఉన్నప్పుడు ఎస్. గతంలో మాకు మధ్యలో నేనేదో ఆయన్ని అపార్థం చేసుకున్నాను అంటే, ఇందాక సజ్జల గారు చెప్పినట్టు జరిగింది ఏంటంటే, ఇతను పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు అండి. ఇతను అనుయాయులు ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ ని సాక్షాత్తు బీజేపీ మీద నెట్టేయడానికి ట్రై చేశారంటే ఎంత ఘాతుకానికి పాల్పడ్డారు చూడండి. ఎందుకు డిఫర్ అయ్యాడు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ తన ఫెయిల్యూర్ ని ఎవరో ఒకళ్ళ మీద నెట్టాలి. ఎవరి మీద నెట్టాలి అన్నట్టే బీజేపీ మీద నెట్టేయాలి అనేటువంటిది అది వేసుకున్నటువంటి ప్లాన్. దానికి నిన్నటి అవకాశం ఏంటంటే, ఆ పెద్ద మనిషి వచ్చారు, గతంలో ఏదో మేము పొరపాటు పడ్డాం, దాన్ని పెద్ద మనసు చేసుకొని అవేమి మనసులో పెట్టుకోకుండా మా కోసం, ఈ రాష్ట్రం కోసం మాతో కలిసి వచ్చినందుకు మేము ఆనందిస్తున్నాం, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం ఒక మాట అనుంటే అతని యొక్క హోందాతనం అనేటువంటిది కనపడేది. కానీ అసలు వాళ్ళకి ఆలోచన కించిత్ లేదు. ఎంతసేపు ఏంటంటే తిట్టించాలి ఏదో రకంగా. ఈయన ఎలా తిడతారు, మైండ్ లో పురుగులు వేసుకొని వచ్చారు సార్. మైండ్ లో పురుగులు వేసుకొని వచ్చారు అంటే జగన్ గారిని ఏం తిడతారు, జగన్ గారిని ఏం తిడతారు అనే పురుగులు మాత్రం వేసుకొచ్చారు. కాదండి, ఈ సందర్భంలో ఒక క్యారెక్టర్ అప్రస్తుతం అయినా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఈ కాంగ్రెస్ పార్టీను వైఎస్ఆర్సీపీ రెండు కూడా ఒక అంటే ఆయన ఏం చేయాలంటే మరీ అసలు ఏమి మాట్లాడకుండా ఉంటే బాగోదు కాబట్టి ఆయన ఒక గమ్మత్తుగా మాట్లాడారండి. ఇది నేను సైకలాజికల్ గా మనం దీన్ని ఆలోచిస్తే మీకు కొన్ని ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అంటారు కదా, అందుకని ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ, లేని దాన్ని ఏం చేస్తారు, నవ్వుతారు, తేలిగ్గా నవ్వేసి తీసుకుంటారు. అందుకని ఆయన అన్నది ఏంటంటే కాంగ్రెస్ కల్చర్ తో వైఎస్ఆర్సీపీని పోల్చారు. కానీ ఇది ప్రజలు నంబర్ అని ఆయనకి తెలుసు, ఆయన కూడా నంబరు, ప్రజలు నంబర్. ఎందుకని కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో, కాంగ్రెస్ మీద పోరాటం నుంచి పుట్టినటువంటి పార్టీ వైసీపీ. అందుకని ఏది అనకపోతే బాగోదని చెప్పి ఏమీ లేదని ఆయన విమర్శగా చేస్తే ఇంకో పాయింట్ ఎంతో ఉప్పొంగిపోయి పవన్ కళ్యాణ్ కొంచెం జాగ్రత్తగానండి ఉప్పొంగిపోయి హుషారుగా చప్పట్లు కొట్టాడు. ఆయన హుషారుగా ఆనందంతో చప్పట్లు కొట్టినటువంటి ఆ దృశ్యాన్ని ఇవాళ షర్మిలమ్మ గారు దయచేసి అది గమనించి ఇప్పుడైనా సరే తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అనవసరంగా అంటకాగి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇచ్చి చేస్తే చివరికి జరిగింది ఏంటి అనేది ఆమెకి నిన్న ఆనందంతో చప్పట్లు కొట్టినటువంటి దీంతో ఇద్దరు ఉప్పొంగిపోయారు. అటు చంద్రబాబు నాయుడుకి నిన్న అది షాక్. ఎందుకంటే ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, జగన్ చెల్లిని చూసుకోరట, తల్లిని చూసుకోరట, గోడ మీద బల్లిని చూసుకోరట, ఏవో చెప్తూ వచ్చాడు. ఈయన ఏమి చూసుకోడు, అందుకే వాళ్ళ చెల్లి కూడా ఓటేయద్దు మా అన్నకి అని చెప్తుంది, ఓడించమని అంటోంది. ఈయన తల్లిని చూడ్డు, చెల్లిని చూడ్డు, గోడ మీద బల్లిని చూడ్డు అని ఆయన అన్నారు. మోడీ గారు వెంటనే కాసేపటికి అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, ఒకరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఇంకొకరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఈ ఓటు చీలకుండా వాళ్ళిద్దరూ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోందని ఆయన అన్నారు. అంటే చంద్రబాబుకి చెంపదెబ్బ కొట్టారు. చంద్రబాబుకి ఈ మాట్లాడిన చంద్రబాబుకి చెంపదెబ్బ, ఒకే వేదిక పైన చెంపదెబ్బ కొట్టినట్టు. ఇప్పుడు దేనికి కట్టుబడాలి, మోడీ గారు అన్నదా, చంద్రబాబు అన్నదా? అట్ ది సేమ్ టైం నిన్న జరిగిన సంఘటన షర్మిల గారు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమయ్యని వేలుపన్నట్టుగా అక్కరకు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి గౌరవంతో గౌరవిస్తే ఫలితాలు ఇలాగా ఉంటాయని ఆవిడ గమనించాలి. మళ్ళీ బ్యాక్ టు మన చర్చకు వచ్చినప్పుడు ఏంటంటే, నిన్న సభ అనేటువంటిది అట్టర్ ఫ్లాప్. ఇది ప్రధానిని పిలిచి వారిని అవమానించినటువంటి సభ మాత్రమే కాదు, ఇది ఒక తమ సత్తా చాటుకోవాలని వైసీపీ సభలకు ప్రతిగా పెట్టినటువంటి ఈ సభ సిద్ధం సభలతో పోల్చుకుంటే ఎంత వెలతెలపోయింది అనేటువంటిది కూడా మనకి స్పష్టమవుతా ఉంది. దీన్ని బట్టి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఒకటి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పిచ్ స్ట్రాటజీతో. అతను మీద అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు కూడా స్థానికంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసేసరికి
నాకొద్దు మహాప్రభు ఎన్నికలు అని చెప్పని అన్నాడు. Right. దట్ వాస్ ది ఫస్ట్ ఫెయిల్యూర్ Yes. ఈ ఎలక్షన్స్. అంటే రాబోయేటువంటి దీన్ని శకునాలు సూచిస్తాయంటానికి అవును. అతనికి అదొక ఆయన కుప్పంలో హారతి ఆ ఇచ్చినప్పుడు తర్వాత అది కర్పూరం పడిపోవడము, ఈ లోకేష్ తో కొబ్బరికాయ కొట్టిస్తే అటర్ ఫ్లాప్ కావడము, ఇవన్నీ అపశకునాలే అంతా. రైట్, అదేనండి. ఒకసారి అందుకని రైట్. అక్కడ మొదలైనటువంటిది నిన్న జరిగిన సభతో, Yes. నిన్న సభ కూడా అటర్ ఫ్లాప్ అయింది. Right. పూర్తిగా డేలా పడిపోయారు Yes. వాళ్ళు. ఆ తర్వాత వినోద్ రెడ్డి గారితో ఏమవుతుందంటే ఒకసారి ఫైనల్ గా మాట్లాడదాం. రైట్, వస్తాను. ఒక్కటే డైలాగ్ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది, అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావని. ఆ తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు అంతా నువ్వే చేసావని బయటపడాలని ఎలా ట్రై చేశాడో, రేపు ఈ ఫెయిల్యూర్ తర్వాత కూడా ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావని పరస్పరం నిందించుకోక తప్పదండి. మళ్ళీ విడిపోతారు, మళ్ళీ అది ఖాయం. ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ విడిపోవడం ఖాయం. రైట్, ఒకసారి ఈ మోడీ గారికి మీరు అన్నట్టుగా ప్రధానిని పిలిపించినటువంటి సభలో కనీస పరిజ్ఞానం లేకుండా ఒక ప్రధానిని సన్మానించాలి, గౌరవించుకోవాలి, ఆయనకు ఆ గౌరవం దక్కేలా చూడాలనే పరిజ్ఞానం లేనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న వేదిక పైన మోడీ గారికి జరిగినటువంటి అవమానాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే దీనికి కూడా అన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వమే కారణం, పోలీసులే కారణం అంటున్నారు కదా. వీళ్ళు ఎందుకు మోడీ గారిని ఈ విధంగా అవమానించడం కూడా సర్కారే కారణమా, జగన్ సర్కారే కారణమా, పోలీసులే కారణమా? ఒక్కసారి ఇది చూపించరా. స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. రిక్త హస్తాలు, బిక్కమొహాలు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని, గౌరవ ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు. రైట్, ఇది ఎందుకు ఏబిఎన్ వీడియో చూపించానంటే మళ్ళీ నేను మార్ఫింగ్ చేశానని, కుట్రలు చేశానని, ఏవో చెప్తారు, గ్రాఫిక్స్ చేశామని ఏదో చెప్పుకుంటారు ఇప్పుడు. రైట్, ఒకసారి మీరు చెప్పండి మేడం, ఏంటి ప్రధాని గారికి నేను మనం విషయంలోకి వెళ్లే ముందు, ప్రధాని వస్తున్నారు, ఒక ప్రధానిని గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి, వారికి ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందా లేదా? ఇలా ఖాళీ చేతులతో వచ్చేసి బుర్రలో పురుగులు వేసుకొని కూర్చొని ఎంతసేపు జగన్ తిడతారా లేదా, జగన్ తిడతారా లేదా, తిడితే ఎలా ఉంటుంది, తిడితే ఏం తిడతారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఈ విధంగా అవమానించడం కరెక్టేనా? దీనికి కూడా ప్రభుత్వమే కారణమా, ఈ ఫెయిల్యూర్కి కూడా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఒక విశిష్టమైన, విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న నేత. అంటే నేనన్న మాటలు కాదు, ఆయన దగ్గర 19 years లోనే ఆయన కొన్ని సంవత్సరాల పాటు, 10 ఏళ్ల పాటు యోగిగా జీవించారు. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారకగా 15 ఏళ్ళు ఆయన జీవించారు. దాని తర్వాత అటు నుంచి 15 ఏళ్ళు బీజేపీలోకి, ఆర్గనైజేషన్ లోకి వచ్చారు. అటు పిమ్మట మీకు తెలిసిందే 13 years ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికి 21 years దాదాపు ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఉండడం జరుగుతుంది. సో ఇది వెరీ రేర్ రికార్డ్. ఒక విశిష్టమైన వ్యక్తిత్వం, ఒక యోగి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ టు ప్రచారక్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి. మీరు మాటికి ఎందుకు అంటున్నారు? ఆయన ఇవన్నీ కూడా మీరు ఇంతవరకు చూడండి, ఆయన కెరీర్ లో దుర్భాషలు ఆడడం, తిట్టడం చేయలేదండి. ఏదన్నా ఉంటే క్రిటిసిజం వేరు, దుర్భాషలు ఆడడం వేరు. విమర్శించుంటారు తప్ప మోడీ గారు దుర్భాషలాడారని ఎవరు అనలేదు మేడం. వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది, ఏమన్నా తిడతారేమో. వాళ్ళ ఆలోచన కాదు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. మీరు ఏమన్నా ఎందుకు ఇక్కడ కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, కవితని ఏ విధంగా టార్గెట్ చేశారో చూసాం. తమిళనాడుకి వెళ్తే స్టాలిన్ ఎలా టార్గెట్ చేశారో చూసాం. తిట్టడం కాదు మేడం, విమర్శలు నేను అంటుంది. తిట్టడం నేను మోడీ గారు అలా మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోను. వారు తిట్టరు. పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ గురించి ఏం మాట్లాడారు చూసాం. ఈశ్వర్ గారు అక్కడ దాకా అక్కర్లేదండి. ఈశ్వర్ గారు, క్రిటిసిజం అక్కడ దాకా కాదు. పోలవరం ఏటీఎం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు క్రిటిసైజ్ చేశారు.
అది మిమిక్రీ కూడా చేశారు. Criticism is really different from abusive language వేరు, abusive language వేరు, criticism వేరు. Right. Yes. డిబేట్ ఎందుకు అవుతుంది? Yes, please. Please. అది కాదు, రాంగ్ ట్రాక్ పట్టించినప్పుడు it is our responsibility to give proper clarity. మోడీ గారిని ఎవరు నిందించట్లేదు మేడం, దుర్భాషలు ఆడతారు వారని ఎవరు అనలేదు. నేను అదే మాట చెప్తున్నా. ఇక్కడ నేను కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ మోడీ గారి వ్యక్తిత్వాన్ని ఎవరేమనట్లేదు. చంద్రబాబు బుర్రలో పురుగులున్నాయి, అవి తొలిచేస్తున్నాయని చెప్పాం కానీ మోడీ గారు ఎప్పుడు అలా మాట్లాడతారని లేదు. కానీ టార్గెట్ చేస్తారు కదా, కేసీఆర్ని టార్గెట్ చేశారు, అక్కడ కేరళకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు, ఇక్కడ తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్ని టార్గెట్ చేశారు, పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. అందుకదా వాళ్ళు ఊహించుకుంటారు ఆ బుర్రలో పురుగులు వేసుకుని. అలా కాదు ఈశ్వర్ గారు, మీరు అడిగారు, నాకు కనీసం 3 minutes అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వాలి కదా, నేను చెప్తాను లోపల మీరు చెప్పేస్తే ఎలా అన్ని మీరు తిట్టడం అనేది మోడీ గారే కాదు, భారతీయ జనతా పార్టీలో ఏ నాయకులు చేయరు. విమర్శలు డిపెండ్స్, విమర్శ అనేది కూడా మీరు చూడండి, ఆయన విమర్శ చేసినా కూడా అది గౌరవప్రదంగానే ఉంటుంది. ఎప్పుడో కూడా ఒక పాలసీ మ్యాటరు లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టేవో, పార్టీని ఇబ్బంది పెట్టేవో స్వార్థపూర్వమైన పాలసీలే మాట్లాడతారు తప్ప పర్సనల్ లెవెల్ ఎలిగేషన్స్ భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెయ్యరు. ఆ స్థానానికి ఎదిగిన ఏ నేతలు కూడా చేయరు. మాకు ఈ సంస్కారం అద్వానీ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అటువైనే ఉంటుంది. అండ్ నేను ఇంకోటి మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నోటి దురుసు ఎక్కువగా ఉన్న నాయకులకు కొంతమందికి మేము సీట్లు కూడా ఇవ్వలేదు, ఇది మీకు తెలిసిన విషయమే. సో విమర్శలు అనేవి సమయానుకూలంగా చేస్తారు. ఎక్కడ ఏం చేయాలనేది మోడీ గారు ఆలోచించుకుంటారు. అరే ఏ పార్టీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలి, ప్రాగ్మాటిక్ గా, అంటే మనకు సాధ్యమయ్యే ఆచరణ సాధ్యమయ్యే రీతిలో ఏ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అనేది చంద్రబాబు పవన్ ఆలోచనలకు తగినట్టు ఉండదు ఆయన ప్రసంగం అని చెప్పడమే. అయ్యో మోడీ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆయన మాటలు నేను రిపీట్ చేస్తాను. ఆయన ఒక శక్తి, ఆయన ఒక ఆత్మవిశ్వాసం, ఆయన ఆత్మ. చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రం రిపీట్ చేయకండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగిడిన మాటలు మాత్రం రిపీట్ చేయకండి, ఎందుకంటే నేను పాతవన్నీ వేస్తాను మళ్ళీ. నేను వేస్తాను, నాకు టైం కావాలంటే ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుంటాను, నో ఇష్యూస్. మీరు చెప్పండి మోడీ గారి వ్యక్తిత్వం గురించి మీరు చెప్పండి, నేను నమ్ముతా, ప్రజలు నమ్ముతారు, వింటారు, దేశం అంతా వింటుంది కావాలంటే. మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు కాదు, నేను చెప్తాను ఈశ్వర్ గారు, నరేంద్ర మోడీ చంద్రబాబుని తీసుకొస్తారు, ఏం మాట్లాడారు కాదు నేను చెప్పట్లేదు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది ఎవరు డిసైడ్ చేయరు. నేను ఇందాక మీకు చెప్పింది అందుకే. హీ హ్యాస్ ఆల్మోస్ట్ 50 years పబ్లిక్ లైఫ్. ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. ఆయన దేశం అంతా తిరిగాడు, విదేశాలు కూడా తిరిగాడు. సో ఆయన ఏం మాట్లాడాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు ఈశ్వర్ గారు? ఆయన యోగి, ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు. ఇంతకు ముందు అడిగారు, ఆయన ఒక డైలాగ్ చెప్తా వినండి. అడిగినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు, నేను అనే ఆ మైండ్ ఆలోచన నుంచి బయటకి వచ్చి పక్కన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే మనము నిష్పక్షపాతంగా దేశం కోసం పని చేయగలం. ఇదే ఆయన వ్యక్తిత్వం అండి. ఆయన ఇక్కడ వాళ్ళని ఎట్లా మాట్లాడాలి, ఇక్కడ ఎట్లా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నో వన్ విల్ డిసైడ్. మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలని నేను కూడా నమ్ముతాను. కరెక్ట్ మీరు అన్నది. ఇవంతా మనం ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా డిబేట్లలో కూర్చొని వాళ్ళు అట్లా ఇల్లట్లా అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు హీఈస్ అన్ ఐడియల్ పర్సన్. ఇప్పుడు మీరు అపోజిషన్ వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా ఆయనని ఏమంటారు మెచ్చుకుంటున్నారు కదా. ఒక విశ్వ నేతగా ఎదిగారు, ఇంక్లూడింగ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ అపోజిషన్ లో. ఆ డిగ్నిటీ, ఆ డెకోరం మెయింటైన్ ఆ విధంగా చంద్రబాబు దూషిస్తే, ఇంత గొప్ప వ్యక్తిని దూషిస్తే, అలాంటి వ్యక్తి దగ్గరకే మళ్ళీ వెళితే ప్రజలు ఎలా విశ్వసిస్తారు మేడం? నేను మాట్లాడతా దీనికి. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీలో చాలా మాకు అంటే పైన స్థాయి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, దాని తర్వాత అమిత్ షా గారే కదా పొలిటికల్ డెసిషన్స్ అన్నిట్లో చాలా మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఆయన ఏం చెప్పారు మొన్న? సేమ్ క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ మీరు అందరు చూసే ఉంటారు కదా. ఏం చెప్పారు? నన్ను చెప్పనివ్వండి, చాలా క్లియర్ గా చెప్పారు. మేము ఎన్డీఏలో మా పొత్తు ధర్మాన్ని మేము నిర్వహించాం. మేము మా పార్ట్నర్స్ అందరినీ చాలా గౌరవంతో ట్రీట్ చేశాము. మేము ఎవరిని వెళ్ళిపోమని చెప్పలేదు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఆ దుర్భాషలు ఆడారా? సరే, దుర్భాషలు ఆడినాక వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ మాతో కలుస్తామన్నారు, మేము స్వాగతించాం. ఇంత చెప్పినాక నేనేంటి ఒక అధికార ప్రతినిధిగా, హీస్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇది చిన్న పిల్లవాడికి చెప్పిన ఆయన మాటలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పింది అదే కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీరు ముగ్గురు కలిసారు, ఓకే.
ఏంటి ఈ కూటమి ఉపయోగం ఏంటో చెప్పండి. మీరు ముగ్గురు కలిసామంటున్నారు కదా, మేము తిట్టుకున్నాం మేమే, కొట్టుకున్నాం మేమే, ప్రజలు ఒకటి మేడం. మోడీ గారు ఒక టెర్రరిస్టు అని చంద్రబాబు అంటే ఎస్ అవును అవును అని మేమంతా క్లాప్స్ కొట్టాలి. మోడీ గారు పెళ్ళాన్ని చూసుకోరు తల్లిని చూసుకోరని చంద్రబాబు అంటే మేమంతా క్లాప్స్ కొట్టాలి. మేడం, ఈ రాష్ట్ర ప్రజలు క్లాప్స్ కొట్టాలి చంద్రబాబు కోసం. మోడీ గారు ఈ విజన్ ఉన్నటువంటి నాయకుడు అన్నప్పుడు ఇలా క్లాప్స్ కొట్టాలి. మోడీ గారికి సంక్షేమం తెలుసు, డెవలప్మెంట్ తెలుసు అంటే ఇలా క్లాప్స్ కొట్టాలి. అంటే ప్రజల్ని ఎరివాళ్ళని చేయాలనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, నేను ముగిస్తే మీరు నేను చెప్పేది కూడా ముగించనివ్వట్లేదు. ఏం జరుగుతుందంటే మోడీ గారి వ్యక్తిత్వము మీరు చూడండి, వారు మాట్లాడిన తీరు గాని ఆయన చెప్పింది అదే. మాకు ఒకటే ఫిలాసఫీ భారతీయ జనతా పార్టీకి, ఏదైనా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఆయన అందుకే చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ ఈ రాగద్వేషాలకు అతీతంగా ఆయన పైకి దిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర ప్రజల అభివృద్ధి, ఆంధ్ర ప్రజల పురోగతి ముఖ్యం. సో we care more about the development of Andhra Pradesh than the party or than ourselves. అంటే మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పురోగతి అన్నింటికన్నా ముఖ్యమైన దీని ద్వారా నిరూపితం అవుతుంది కదా. ఇప్పుడు మోడీ గారు మనస్ఫూర్తిగానే ఉన్నారా స్టేజ్ మీద? ఇవన్నీ అమిత్ షా గారు ఇది కాదు కానీ ఒక విషయం చెప్పండి, మోడీ గారు మనస్ఫూర్తిగానే వేదిక పైన కనిపించారా? ఒక్కటి నేను చెప్పగలను, మోడీ గారు ఏ నిర్ణయం చేసినా, ఏ యాక్షన్ చేసినా ఆయన మనస్ఫూర్తిగానే చేస్తారు. ఏది ఆయన హాఫ్ హార్టెడ్ గా చేయరు. కాబట్టి ఆయన ఈ స్టేజ్ కి వచ్చారు. మొన్న చెప్పారు కదా మీరు 2024 ప్రిపేర్ అవుతున్నారా అంటే, నేను 2024 కాదు, నేను 2047 వరకు భారతదేశానికి ప్రణాళిక చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడుగా. చూడండి, కాదు ఈశ్వర్ గారు, ఈ రోజు ఒక వికసిత్ భారత్ గా మారినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ సంకల్పంతోనే వచ్చారు. అదే విధంగా చెప్పారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు, ఒక రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నప్పుడు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చారా? ఈ కూటమి ఎందుకు ఏర్పడింది ఏమైనా క్లారిటీ కనిపించిందా మీకైనా? చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని ఏమన్నా చెప్పినట్టు కనిపించిందా మీకు? ఈ కూటమి మేము అప్పుడు అందుకు కొట్టుకున్నాము, అప్పుడు తిట్టుకున్నాము, అందుకే విడిపోయాము, ఇప్పుడు ఇందుకు కలుస్తున్నామని ఎక్కడైనా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని చెప్పడం మీరు విన్నారా? మీరు చూసారా? ప్రజలకు చెప్పాలి కదా. కాదు ఈశ్వర్ గారు, మనకు కూటమి ఎందుకు పెట్టుకున్నామని అమిత్ షా గారు మా పార్టీ సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చేశారు. కూటమి ఎందుకు ఏర్పడిందని ప్రజలకు చెప్పాలా లేదా ఈ వేదిక నుంచి ఫస్ట్ సభలో? అలా కాదు, నిన్న అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత నిన్న జరిగిన సభలో ఎక్కడో నేషనల్ ఛానల్ లో కూర్చొని క్లారిటీ ఇస్తే ఇచ్చారు మేడం. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు చెప్పాలా లేదా? నిన్న జరిగిన సభలో ముగ్గురు కూడా ఒకటే చెప్పారు, మనము వికసిత్ భారత్ దిశలోకి వెళ్తున్నాము, అమృత కాలంలోకి. ఆల్రెడీ మనం $5 trillion ఎకానమీగా మన ఆర్థిక పురోగతి సాగిస్తున్నాము. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జరగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే ఈ చంద్రబాబును మాత్రం గెలిపించాలని అనలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, ఈ చంద్రబాబును మాత్రం గెలిపించాలని అనలేదు. కాదు, చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడైనా వినుంటే చెప్పండి. ఎన్డీఏ కూటమి కావాలి కదా. ఇప్పుడు మేము ఎక్కడ పోయినా మీరు చూడండి, ఎన్డీఏ కూటమి గురించే మాట్లాడుతున్నారు. మోడీ గారి ప్రసంగానికి హ్యాట్స్ ఆఫ్ అంటున్నా, చాలా బాగా మాట్లాడారు. రోషే గారు, మేము చెప్పాల్సిన పని లేదన్నట్టుగా కనిపిస్తోంది బీజేపీ వైఖరి చూస్తే. ఈ కూటమి ఎందుకు అంటే అది క్లారిటీ ఉంది ప్రజలకు అంటున్నారు. నిజానికి క్లారిటీ ఏమైనా ఇచ్చారా? ఒకటి ఈశ్వర్ గారు, ఈ కూటమి ఒక అతుకుల బొంతలాగా ఉంది స్పష్టంగా. ఎందుకంటే ఎన్డీఏని గెలిపించానని మోడీ గారు చెప్పారు, వాళ్ళిద్దరేమో ఇంకో రకంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో ఇది ఒక అతుకుల బొంతలాగా అయితే క్లియర్ గా కనబడుతుంది. ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్ర ప్రజలకి. ఎలక్షన్స్ ముందు ఏం చేయబోతా ఉన్నాం, ఇదిగో మాకు అధికారం ఇవ్వండి, మేము ఇది చేయబోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం అని చెప్పిన దాఖలు నిన్న బొప్పూడి మీటింగ్ లో ఎక్కడా కూడా లేవు. సో ఇది ఒక అతుకుల బొంతలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చెప్పేస్తారు అని ఒక ఆశతో ఈ మీటింగ్ పెట్టినట్టుంది తప్ప, వాళ్ళకి స్పష్టత లేని వాళ్ళ పార్టీలు, వాళ్ళకి కనీసం సిద్ధాంతాలు లేవు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, మోడీ గారిని ఒక ఉగ్రవాది, అసలు ఈ దేశంలో ఉండటానికే అనర్హుడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ నిన్న ఏ విధంగా పొగిడారో మనం చూసాం. అంటే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు, అధికారమే తనకు ముఖ్యం అనేది మరొకసారి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నారు. కానీ అది ఎక్కడ కూడా వాళ్ళ బలం చాలటం లేదు. వాళ్ళు నిన్న మీటింగ్ ఫెయిల్ అవ్వటం వల్ల
స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలో ఆయన చేపట్టబోతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. కానీ ఇక్కడ నిన్న మీటింగ్ ఫెయిలియర్ ని వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా రకరకాలుగా, ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ నానుడు ఫెయిల్ అయిపోయింది లేకపోతే ఇది లేదని ప్రచారం చేసుకుంటారు కాబట్టి పోలీసులు యంత్రాంగం మీద నెట్టేశారు. కానీ రాష్ట్ర ప్రజలు ఒకటిసారి గుర్తించుకుంటున్నారు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇవాళ ఏ మీటింగ్ సిద్ధం సభలు కాదు, ఏ మీటింగ్ పెట్టినా సరే ప్రతి గ్రామం నుంచి వందలాది మంది ఇవాళ మీటింగ్కి వెళ్తా ఉన్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి ఇవాళ మీటింగ్ పెడితే వాళ్ళకి అసలు వెళ్ళేవాళ్ళు లేరు. ఆ ఉన్న గ్రామంలో 2-3 పట్టుకొని వాళ్ళకి ఏదో విధంగా మందో గిందో ఇచ్చి మనం చూసాం, దారి పొడున నిన్న మందులు ఏర్లై పారింది, కానీ అసలు జనం లేరు. ఆ మీటింగ్ లో కూడా మందు దాగిలో చిందులు వేశారు. సో వాళ్ళ శక్తి అది. మనం స్పష్టంగా ఈ రోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఆయన ఎవరు కూడా ఎటువంటి పరిస్థితిలో కదిలించే పరిస్థితిలో వాళ్ళు లేరనేది కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మీరేం చెప్తారు సార్? ఏ హామీ ఇవ్వకుండా, ఏ హామీ తీసుకోకుండా విజయబాబు గారు ఇది రాష్ట్రం అవసరాల కోసం మేము కలిసాము అని అంటే ఇక్కడ నుంచి ఏమన్నా ప్రకటన చేయించారా? ఒక పోలవరం గురించి మాట్లాడించారా? లేదు. ప్రత్యేక హోదా గురించి ఏమైనా హామీ ఇచ్చారా? లేదు. చంద్రబాబు పదే పదే చెప్పుకునేటటువంటి అమరావతి గురించైనా ఏమన్నా ఒక హామీ ఏమన్నా ఇప్పించగలిగారా? అది లేదు. మరి ఏ హామీ లేకుండా ముందు ఎందుకైతే విడిపోయామని చెప్తున్నారో ఆ హామీలు తీసుకోకుండా మళ్ళీ కలిస్తే ఈ కూటమికి అర్థమే ఉంటుంది? ప్రజలు ఎలా విశ్వసిస్తారు దీన్ని? నిన్న చాలా చోట్ల ఈ మీటింగ్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ వచ్చిందండి. ఏంటంటే వచ్చారు, మీటింగ్ పెట్టారు, ఏం చెప్పారు, మాకు ఏం చేస్తామన్నారు, గతంలో ఏం చేయలేదో ఇప్పుడైనా చేస్తామని చెప్పారా లేదని మామూలుగా మాసెస్ నుంచే ఈ కామెంట్స్ వస్తా ఉన్నాయి. అందుకే చెప్తుంది ఏంటంటే ఈ సభ అనేటువంటిది ఒక ఫ్లాప్ షో అండి. అంటే మనకి ఇందా చెక్కున్నానే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, కమింగ్ ద ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని చెప్పని. రాబోయేటువంటి ఫలితాలకి ఆ నీలి నీడలు అనేటువంటివే ముందుగా శకునాల గురించి తెలియజేస్తాయంట. ఆ విధంగా ఒక అటర్ ఫ్లాప్ షో. తర్వాత ఇందాక మీరు అడిగింది ఏంటంటే, ఇందాక వారు అన్నారు విశ్వ విజేత అని. ఎస్, నరేంద్ర మోడీ గారు విశ్వ విజేత అనడంలో మనకి కించిత్ డౌట్ లేదు. అటువంటి ఒక విశ్వ విజేత ఈ తెలుగు గడ్డ మీద మీరు సుదీర్ఘకాలం విభేదించిన తర్వాత ఆయన్ని అతిథిగా పిలిచి సగౌరవంగా వేదిక మీద కూర్చోబెట్టినప్పుడు సముచితమైనటువంటి రీతిలో ఆయన్ని ఎందుకు గౌరవించలేకపోయారు అనేది మీరు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం సూటిగా వారు చెప్పకుండా ఏదోదో చెప్తా ఉంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన యోగి కాదండి. ఖచ్చితంగా యోగి అంటే ఏదో యోగి ఆదిత్యనాథ్ లాగా నరేంద్ర మోడీ గారు యోగి కాదు, ఆదిత్యనాథ్ గారు యోగి కాదు. వారు ఏంటంటే ఈ ఐహికంగా ఈ సమాజానికి సమాజ సేవ చేయడానికి దే ఆర్ ఫిలాసఫర్స్. ఫిలాసఫర్ అంటే తత్వవేత్త అంటే అక్కడ యోగి అని కాదు, దే ఆర్ పొలిటికల్ ఫిలాసఫర్స్. పొలిటికల్ ఫిలాసఫీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫర్ ది స్పిరిచువల్. ఇది యోగి అంటే ఏంటంటే ఆ సర్వం చెగించి ఒక అలౌకికమైనటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. కానీ ఆయన లౌకిక ప్రపంచంలో వ్యవహరిస్తున్నటువంటి సమాజం కోసం నిరంతరాయంగా నిర్నిరోధంగా పరితపిస్తున్నటువంటి వారి పరిభాషలో ఒక విశ్వ విజేత. అంటే హీఈస్ ఎ గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్. అటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని మీరు నిందించారు, అవమానించారు. అలాంటి ఆయన్ని తిరిగి మళ్ళీ ఈ వేదిక మీదకి సముచితమైనటువంటి రీతిలో గౌరవించాలి. దాంతో పాటు నేను ఇలా చేశాను, గతంలో ఇలా మాట్లాడాను, ఆయన ఉద్దేశం నేను అర్థం చేసుకోగలిగాను చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన తప్పుని క్షమాపణలు కోరుకోవడం అనేటువంటిది వాళ్ళ వ్యక్తిత్వానికి అది మరింత వాళ్ళ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అదేంటో నేను మీరు కొట్లాడినంతగా మోడీ గౌరవం పెంచడానికి పాపం వినుషారెడ్డి గారు కొట్లాడట్లేదు. అది అంటే వారికి అర్థం కాల. ఇక్కడ పాయింట్, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే మీరు అడిగింది ఒకటి, వారు చెప్తుందట. అందుకని నేను చిన్న క్లారిఫికేషన్ ఇచ్చా, వేరేగా కాదు. అందుకని ఇక్కడ అవమానించింది ఎవరు? ఆయన ఒక విశ్వ విజేత. మీ పరిభాషలో ఒక విశ్వ విజేత వచ్చి ఈ లిల్లీ పుటియన్స్ పక్కన ఏది కనీసం సంస్కారం గాని, ఇద్దరికీ సంస్కారం లేదండి. బిహేవియర్ అంటే సమాజంలో గాని సభ్యత, సంస్కారం, వేదికల మీద ఎలా ప్రసంగించాలి, ఇవన్నీ నేను నిన్న అనుకున్నాను. పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో నేను చాలా సార్లు చెప్పా, ఖచ్చితంగా ఆడవాళ్ళ ప్రస్తావన ఉంటుంది. లైంగిక భావనలతో ఆయన మెదడంతా కూడా పుచ్చిపోయిన నేపథ్యంలో ఆ ప్రస్తావన లేకుండా ఉంటుంది. నేను లేదేమనుకున్నా, తీరా వాళ్ళ పేపర్లో చూస్తే ఆడవాళ్ళని తీసుకెళ్లిపోయారని
అటెంప్ట్ చేశాడు. అది చేశాడు. అందుకని ఇటువంటి కరప్టెడ్ మైండ్స్ లిల్లీ పుటియన్స్ పక్కన ఒక విశ్వవిజేతను కూర్చోబెట్టి వాళ్ళు అవమానించిన తీరుకి మనమే ఫీల్ అవుతుంటే, తర్వాత విమర్శ అనేది ఏంటంటే ఆయన రాజకీయ పొలిటికల్ ఫిలాసఫర్ ఖచ్చితంగా విమర్శిస్తారు, విమర్శించాలి. మనం ఇక్కడ అన్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఆయన విమర్శించవలసిన స్థాయిలో ఆయన విమర్శించలేదు, అందుకని వాళ్ళు నిరుత్సాహపడ్డారు అన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఈ చేత్తో పెట్టుకుని ఏటీఎం అని విమర్శించారా లేదా, అది పెద్ద పాపులర్ అయిందా లేదా డైలాగు. అలాంటి మాటలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలేదంటే రెడ్డి గారి మీద ఆయనకి ఒక రాజకీయంగా ఇవాళ డిఫర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఒక అవ్యాజమైనటువంటి అభిమానం ఉంది అనే దాన్ని ఆయన నిన్న స్పష్టంగా కనబరిచారు, చెప్పకనే చెప్పారు. ఇది నా ఉద్దేశం. సమయం మించిపోయింది. అయితే మేడం కూడా అన్నారు కదా, అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరిని విమర్శించరని. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎం లా మార్చుకుంటోంది. బీఆర్ఎస్ పై అవినీతి కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైల్స్ ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. లిక్కర్ స్కామ్ లోను బీఆర్ఎస్ కమిషన్లు తీసుకుంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయటం లేదు. ఇంకా చాలా ఉంది మేడం. చాలా వ్యక్తిగతంగా కూడా ఫ్యామిలీ కరప్టెడ్ ఫ్యామిలీ అన్నట్టుగా మాట్లాడారు. అంటే దాన్ని తప్పట్లేదు, ఒక పొలిటికల్ పార్టీ లక్షణం, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. అసలు మాట్లాడరు అన్న దానికి ఆన్సర్ చేస్తారు. దయచేసి దాన్ని వేరే రకంగా మీరు అనుకోకండి. అంటే మన తెలుగు పొలిటికల్ పార్టీస్ లాంగ్వేజ్ మనం దాదాపు 4 అంటే అంతకు ముందు నుంచి కూడా అట్లాంటి భాష డెఫినెట్ గా మోడీ గారు మాట్లాడారు. పొలిటికల్ క్రిటిసిజమ్స్ డెఫినెట్ గా ఉంటాయి, కూడా చేశారు. మీకు ఎందుకు కనిపించలేదని నాకు అర్థం కావట్లేదు. చెప్పారు కదా, నేను ఇంతకు ముందు డిబేట్ లో మీకు ఇదే మాట చెప్పాను. మీరు మాటికి మా పార్టీ అంటుంటే మేము ఎందుకు అనుకోకండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురుగులకి న్యాయం చేయలేకపోయారు, వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఫేసులు చూస్తుంటే అంటుంటారు కదా, మీరు మమ్మల్ని అంటుంటారు కదా, సేమ్ పాయింట్ అన్నారు. నేను మోడీ గారు చూడండి, మనం 2 months బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, మీరు మమ్మల్ని విమర్శించడం కాదు ఈశ్వర్ గారు, నేను రివర్స్ మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడగొచ్చు. ఫ్యామిలీలో ఒకరి పార్టీలో ఉండి ఇంకొక పార్టీలోకి వెళ్ళి మరి వాళ్ళ కాంగ్రెస్ కి అని ఆ రోజు అన్నాను. నిన్న మోడీ గారు అన్నట్టు మోడీ గారికి ముందు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, అన్నం చెల్లిని చూసుకోలేదు, తల్లిని చూసుకోలేదు అంటే ఒక చెంపదెబ్బ కొట్టారు. ఒకే వేదిక పైన భిన్నాభిప్రాయాలు మేడం, ఒకే వేదిక పైన భిన్నాభిప్రాయాలు. 3 పార్టీలకి 3 అభిప్రాయాలు ఒకే విషయం పైన ఉంటే మోడీ గారి భాష ఎప్పుడైనా ఇట్ విల్ బి డీసెంట్. నిన్న చేసిన కమెంట్ కూడా డిగ్నిఫైడ్ గా ఉన్నా, బట్ అది విమర్శే. నేను చెప్పిన పాయింట్ సేమ్. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు, మీరు ఇంట్లో ఒక్కరు పార్టీలు పంచుకున్నారా, ఒక పార్టీలో ఉండి చెల్లెలు ఇంకొక పార్టీ తీసుకుంటారా? ఉన్నట్లుండి కరెక్ట్ గా 2024 ఎలక్షన్స్ ముందర సడన్ గా ఆవిడ అంతకు ముందు ఏమన్నారు డైలాగ్, ఆడపిల్ల ఇక్కడ పిల్ల ఎక్కడ ఇట్లా పోతుంది చెప్పండి. మీరు మీకు రావాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ చంద్రబాబుకి చెప్పాల్సింది, మీరు చేర్చడానికి పెట్టారనేది తల్లిని చూసుకోలేదు, చెల్లిని చూసుకోలేదు, గోడ మీద బల్లిని చూసుకోలేదు అని అంటావేంటి? చంద్రబాబు ఆన్సర్ చేయాల్సింది సార్. అంటే ఒకే వేదిక పైన మీరు గతంలోనే చెప్పారు, మోడీ గారు కూడా అదే అన్నారు. ఎస్, థ్యాంక్ యూ మేడం, సమయం మించిపోయింది. కరెక్ట్ రైట్. థ్యాంక్ యూ మేడం చర్చలో పాల్గొన్నందుకు. విజయబాబు గారు, వినోష్ రెడ్డి గారు, అలాగే కిలార్ రోసే గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.